మిత్రులకు ఉద్యమ జై భీమ్లు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద, పాలక వర్గాలు చేస్తున్న కుట్రల మీద, అనేక సమస్యల మీద మనం చాలా సందర్భాల్లో చర్చించడం జరిగింది. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా పేర్కొంటూ ఖర్చుల కంటే ఎక్కువ ప్రచారాన్ని చేస్తున్న ఒక పథకం, ఆ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఈబీసీలు అన్ని సామాజిక వర్గానికి చెందిన యువకుల గురించి సంబంధించిన ఒక పథకం. అదే రాజీవ్ యువ వికాసం అనే పేరు మీద ఒక పథకం తీసుకురావడం జరిగింది. అది రాబోయే జూన్ 2 నుంచి శాంక్షన్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో శాంక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది బెనిఫిషరీస్ అకౌంట్లో డబ్బులు ఎప్పుడో పడతాయో మాకు తెలియదని చెప్తున్న వైనాన్ని కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఎందుకంటే ఇది ఎందుకు చర్చనీయ అంశం అయిందంటే, ఎంత ప్రచారాలు చేసి వాడుకుంటున్నారో ప్రచారాలకు అంత యువతకు మోసం చేసే విధంగా ఉందని ఆ జీవోలో కానీ యాక్షన్ ప్లాన్లో కానీ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే తెలంగాణ సమాజం ముందు ఆ జీవో కానీ యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకొచ్చి అసలు ఇది రాజీవ్ యువ వికాస పథకమా, లేకుంటే రాజీవ్ యువ మోసమా, లేదా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కేవలం రాజీవ్ మాదిగ వికాసమా పథకమా అని స్పష్టం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నదని తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నంగా మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు రాజీవ్ యువ వికాసంకు సంబంధించిన జీవోను తెలంగాణ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఎస్సీడీడీ ద్వారా జీవో జారీ చేయడం జరిగింది. ఆ జీవో MS 7, అది 25/3/2025 నాడు ఆ జీవో చేయడం జరిగింది. ఈ జీవో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ మరియు ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన యువతకు స్వయం ఉపాధి రుణాల ద్వారా వాళ్ళ జీవితాలు బాగు చేస్తామని ప్రచారాలకు వాడుకోవడానికి ఈ పథకం తెచ్చిరని మనం ముందు తెలుసుకోబోతున్నాం. ఆ జీవో MS 7 అయితే జారీ చేయడం జరిగిందో ఈ పథకం ఏ విధంగా అమలు చేయాలి అనే ఎన్ని రూపాయలను అందించాలనే దాని మీద ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. ఇది యూనిట్ కాస్టు 50,000 రూపాయల లోపట ఉంటే 100% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు యూనిట్ కాస్టు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటే 90,000 సబ్సిడీ 90% సబ్సిడీ ఉంటుంది, 10% బ్యాంక్ లోన్ ఉంటుంది. అదేవిధంగా యూనిట్ కాస్ట్ 1,00,000 పైనుంచి 2,00,000 వరకు 80% సబ్సిడీ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 20% బ్యాంక్ లోన్ ఉంటుంది. దాంతోపాటు యూనిట్ కాస్ట్ 2,00,000 నుంచి 4,00,000 ఏదైతే ఉన్నదో దానికి 70% సబ్సిడీ ఉంటుంది, 30% బ్యాంక్ లోన్ ఉంటుంది. దాంతోపాటు వెన్నెలల్ గ్రూప్కు 1,00,000 రూపాయల లోపల ఏదైతే ఇస్తారో దానికి 90% సబ్సిడీ ఉంటుంది, 10% బెనిఫిషరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ముఖ్యంగా ఈ 5 అనుకుందాం, 5 పథకాలకు ఎంతెంత పర్సంటేజ్ ఇవ్వాలి ఏంటిది అనేది స్పష్టంగా సబ్సిడీ రూపంలో బ్యాంక్ లింకేజ్ ఉందా, బ్యాంక్ లింకేజ్ తర్వాత ఎట్లున్నదని పేర్కోవడం జరిగింది. ఈ యూనిట్కు ఎలిజిబిలిటీ వచ్చేసి 21 సంవత్సరం నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుంది. ఇక అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లకు సంబంధించి 21 నుంచి 60 వరకు కూడా ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు అని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి ఒక కుట్రపూరితంగా అంశాన్ని చట్ట వ్యతిరేకంగా తెర మీదకి తేవడం జరిగింది. అదేంటిదంటే క్యాండిడేట్ అంటే ఇవన్నీ మామూలుగా అందరికీ ఓకే, కానీ ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వము షెడ్యూల్ కులాలలోని కేవలం మాదిగ సామాజిక వర్గానికి దోషి పెట్టడానికే రాజీవ్ యువ వికాసం పేరు మీద రాజీవ్ మాదిగ వికాసం చేయడానికే ఒక కుట్రపూరితంగా కుట్ర పన్నీరని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మైట్రీస్ ఆఫ్ తెలంగాణ అజిటేషన్ అండ్ సబ్ కేటగరైజేషన్ అజిటేషన్ అంటే
తెలంగాణ గురించి పోరాడిన ఆ పోరాటంలో భాగస్వాములైన వారు, దాంతోపాటు షెడ్యూల్ కులాల వర్గీకరణ గురించి పోరాడిన వాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని జీవోలో పేర్కొనడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తిగా విరుద్ధము. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము కుట్రపూరితంగా కేవలం మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువతకు మాత్రమే ఈ రాజీవ్ వికాసం అందించడానికి ఈ కుట్రను తెచ్చిరని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏ విధంగా ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వన్ మెన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కు ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణ చేస్తూ ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టానికి అనుగుణంగా మీరు ఈ లోన్స్ ఏవైతున్నదో, యువ వికాసం లోన్స్ ఏవైతున్నదో ఆ చట్ట ప్రకారమే ఇస్తున్నారు. అంటే గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకు 1%, గ్రూప్ 2లో ఉన్న వరకు మాదిగ అలైడ్ కాస్ట్లకు 9%, గ్రూప్ 3లో ఉన్న మాలా అలైడ్ కాస్ట్లకు 5% అని ఆల్రెడీ వర్గీకరిస్తూ ఆ జీవో మీరైతే యాక్షన్ ప్లాన్ ఇచ్చారో అది స్పష్టంగా పేర్కొన్నారు. కానీ మీరు చేసేది ఏంటిది? దాంతోపాటు అదనంగా వర్గీకరణ ఉద్యమంలో పంచుకున్న వాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని పేర్కొనడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుంటే మాదిగలకు మాత్రమే ముఖ్యమంత్రి మీరు స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అందరి బాగులు కోరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను మొత్తం అంటరానితనానికి గురవుతున్న మొత్తం షెడ్యూల్ కులాలకు అందరికీ కూడా ఆర్టికల్ 341 ద్వారా రిజర్వేషన్ అంతే కుట్రపూరితంగా బాబాసాహెబ్ ఆ రిజర్వేషన్ స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ జయంతి రోజే ఆ విడగొడుతూ వర్గీకరణ జీవో తీసుకోవడం జరిగింది. అంటే బాబాసాహెబ్ ఏమో అందరి బాగు గురించి ఆ జీవో తెస్తే రేవంత్ రెడ్డి సర్కారేమో, రేవంత్ రెడ్డి గారేమో కేవలం మాదిగలకు బెనిఫిట్ అయ్యే విధంగా విడగొడుతూ జీవో తీస్తూ అసలు సుప్రీంకోర్టుకు తీర్పుకు వ్యతిరేకంగా ఆ రోజు చట్టం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటిది? ఇంకా రిజర్వేషన్లు పొందిన వాళ్ళను గుర్తించి వాళ్ళకు అదనంగా ఇమ్మన్నారు. కానీ నువ్వు చేసింది ఏంటిది? జనాభాను తప్పుల తడక జనాభాను బూచీగా చూపెడుతూ మొత్తం అంతా కూడా దోషిపెట్టే విధంగా మీరు వర్గీకరణ చేసిరు. అంతలో ఆగకుండా మీరు ఇచ్చే దాంట్లో ప్రిఫరెన్సు వర్గీకరణ ఉద్యమంలో భాగస్వాములైన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వమని ఏ విధంగా అంటారు? దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ జీవో మీద కూడా మేము తప్పకుండా కోర్టుకు పోయి ఆలోచన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఎంత దారుణం అంటే ఇంతటితో ఆగకుండా మళ్ళీ మొత్తం జీవో ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలని అన్నీ క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ జిల్లా స్థాయిలో కమిటీ గురించి కూడా డిస్కషన్ చేసి మొత్తం పూర్తి వివరాలు ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. ఈ జీవో ప్రకారము ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్లు తీసుకోవడము, 6 నుంచి 20 మే వరకు అంటే ఇవాళ వరకు బ్యాంక్ లింకేజ్ మండల్ లెవెల్లో సబ్మిషన్ లిస్టు డిఎల్సీకి చేయడము, దాంతోపాటు డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినింగ్ అండ్ శాంక్షన్ గురించి 21 నుంచి 31 వరకు మే 31 వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక ఇష్యూ ఆఫ్ శాంక్షన్స్ త్రూఅవుట్ ద స్టేట్ అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి 9 వరకు ఈ శాంక్షన్ ఆర్డర్ ఇస్తామని పేర్కొనడం జరిగింది. దీంట్లో క్లియర్గా చెప్తున్నారు, శాంక్షన్ ఆర్డర్ మాత్రమే ఇస్తాము. అంటే ఆ శాంక్షన్ ఆర్డర్ ఇస్తే దాన్ని ఫ్రేమ్ కట్టుకొని తిరుగుమనే ఉద్దేశమే తప్ప నాకు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నా. మీరు యాక్షన్ ప్లాన్ అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టిరు, ఫస్ట్ క్వార్టర్ నడుస్తున్నది. మీరు ఎందుకు శాంక్షన్ అయిన వాళ్ళకు రిలీజ్ చేస్తామని ఎందుకు ప్రకటించలేదు? శాంక్షన్ ఆర్డర్ మాత్రమే, శాంక్షన్స్ మాత్రమే ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు బెనిఫిషరీకి ఆ డబ్బు ఇస్తామని పేర్కొంటలేరో చెప్పాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి మీద ఉన్నది. నేను ఎందుకు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నానంటే, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆయన చేతిలోనే ఉన్నది. చాలా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయి. అందుకనే ముఖ్యమంత్రిని బాధ్యత చేస్తూ నేను మాట్లాడుతున్నా. రేవంత్ సర్కార్, రేవంత్ ప్రభుత్వము, ముఖ్యంగా రేవంత్ మాదిగా ఈ అంశం మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. ఇప్పుడు దీంతోపాటు దీనికి సంబంధించిన రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ యాక్షన్ ప్లాన్ను 33 జిల్లాలకు మొన్న 15 మే రోజు పంపించడం జరిగింది. ఆ 15/5/2025న పంపించిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపించిన యాక్షన్ ప్లాన్ను మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ నుంచి జారీ చేయబడిన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ యాక్షన్ ప్లాను మొన్న 15వ తారీఖు వీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ మేడం క్షితిజ గారు 33 జిల్లాలకు ఈ యాక్షన్ ప్లాన్ను పంపించడం జరిగింది. అయితే ఈ యాక్షన్ ప్లాన్లో మొత్తం 33 జిల్లాలకు సంబంధించి మొత్తం 1,44,809 మంది బెనిఫిషరీస్కు ఈ స్కీమ్ అందించాలనే ఈ యాక్షన్ ప్లాన్లో పేర్కొనడం జరిగింది. అందులో ఎస్సీ వర్గీకరణ చట్టం అనుగుణంగా గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకు 15 కులాలకు 1%, గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకు 18%, 9% ఇవ్వాలి. తర్వాత గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకు 5% ఇవ్వాలి అని స్పష్టంగా కూడా ఈ జీవోలో పేర్కోవడం జరిగింది. దాంట్లో మండల స్థాయి అవన్నీ కూడా పేర్కొంటూ ఇప్పుడు మనం ఈ 33 జిల్లాలకు సంబంధించిన షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయబడే రాజీవ్ యువ వికాసం పథకం గురించి జిల్లాలలో ఎన్ని యూనిట్లకు ఎంతమందికి ఇవ్వాలనే టార్గెట్ మనం ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ద్వారా మనం తెలుసుకుందాము. ఇది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ ఎస్సీ కార్పొరేషన్లో 33 జిల్లాల ఈడీ ఎస్సీ కార్పొరేషన్లు ఉంటారు. ఆ 33 జిల్లాలకు వాళ్ళ జనాభా ఎంత ఉంది, దానికి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని వస్తాయి అని మొత్తం స్పష్టంగా దీంట్లో పేర్కోవడం జరిగింది. ఇది ఓవరాల్గా చూస్తే వితౌట్ బ్యాంక్ లింకేజ్ 50,000 రూపు ఉన్న పథకానికి, అంటే 1,00,000 లోపల ఉన్న పథకానికి ఎక్కువ కేటాయింపులు చేసి 3 లక్షల నుంచి 4 లక్షలు ఏదైతే ఉన్నదో ఆ యూనిట్లన్నీ కూడా తగ్గించి, అంటే తక్కువ నిధులు ఉన్నాయి, అంటే డబ్బు ఉన్నదానికి ఎక్కువ మందికి బెనిఫిషియరీ చేసి, ఎక్కువ డబ్బులు అవసరం ఉన్నదానికి తక్కువ మందిని బెనిఫిషియరీ చేసి ఓవరాల్గా మేము ఇంతమందికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం, సక్సెస్ చేస్తున్నాం. మొదట్లో మనం 1,44,000 మందికి ఇవ్వాలనేది ఏదైతే యాక్షన్ ప్లాన్లో మొదటగా పేర్కొన్నారో ఎస్సీ కార్పొరేషన్ వారు, దాని ప్రకారం అన్ని డివిజన్ చేసుకుంటూ 50,000 లక్షల లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువ చూపెట్టేసి మిగతా 3 నుంచి 4 లక్షల ఉన్న వరకు అతి స్వల్పంగా తక్కువ మందికి బెనిఫిషరీస్ చేయాలని ఒక కుట్రపూరితంగా దీన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే నిజంగా కూడా ఈ రోజులలో 4 లక్షల రూపాయలతో ఏమన్నా మనం కొత్త స్వయం ఉపాధి పథకాన్ని మనం పెట్టుకోవాలంటే అది సాధ్యమయ్యే సందర్భం ఏమైనా ఉంటుందా? మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటేనేమంటే ఏ చిన్న యూనిట్ పెట్టినా 5 నుంచి 10 లక్షలు అయితే కానీ ఏమైనా చేసే అవకాశం లేదు. సరే, మీరు గవర్నమెంట్ మీకు అనుకూలంగా ఏది చేసినా దాంట్లో కూడా నిజంగా బెనిఫిషరీస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చిన పథకంలుగా ఇది కనిపిస్తలేదు. ఇప్పుడు అది మనం పరిశీలిద్దాం. అయితే ఉదాహరణకు 33 జిల్లాలలో నేనుండేది హైదరాబాద్ జిల్లాలో. హైదరాబాద్ జిల్లాలో 1,00,000 లోపు ఉన్న వాళ్ళ బెనిఫిషరీస్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్ జిల్లా 1,00,000 లోపు బెనిఫిషరీస్ టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎంతమందికి ఇవ్వాలి? 2,033 మందికి ఇవ్వాలి. ఇది హైదరాబాద్కు సంబంధించింది. 2,033 మందికి ఇవ్వాలి. దాంట్లో గ్రూప్ 1 వాళ్ళకు 136 మంది. అంటే హైదరాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. ఈ 136 మందికి ఆ 16 మండలాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక 8 నుంచి 9 యూనిట్లు వస్తాయి. ఇక ఇది పెద్ద కుట్ర. వీళ్ళు నేను సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వర్గీకరణ చేస్తూ ఉంటుంది కదా. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటిది? ఈ గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకు ఇంకా రిజర్వేషన్ల ఫలాల ఫ్రూట్ ఏదైతే ఉన్నదో ఫ్రూట్ టేస్ట్ కూడా చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు? గ్రూప్ 1కు సంబంధించిన వాళ్ళు ఉంటారు.
ఆ గ్రూప్ 1 సంబంధించిన వాళ్ళకు నువ్వు ఎంత ఇస్తున్నావు ఇప్పుడు? 136 యూనిట్లు. అంటే 136 యూనిట్లు డివైడెడ్ బై 16 చేస్తే ఎన్ని వస్తాయి? 8, 9 కంటే ఎక్కువ రావు. అంటే మొత్తం మండలాలలో గ్రూప్ 1కు సంబంధించిన వాళ్ళు కేవలం 8 నుంచి 9 మందికి మాత్రమే నువ్వు బెనిఫిట్ చేసే కుట్ర చేస్తున్నావు. ఇది ఏ విధంగా సుప్రీంకోర్టుకు అనుకూలంగా చేసిందో మరి రేవంత్ సర్కార్ చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. సుప్రీంకోర్టు ఏమో ఇంకా అందని వాళ్ళకి అందించమని చెప్తే మాదిగా వాళ్ళు తిన్న వాళ్ళకి అదనంగా ఇవ్వడానికి మొత్తం వర్గీకరణ చేయడమే కాకుండా ఇప్పుడు స్వయం ఉపాధి రుణాలలో కూడా వాళ్ళకే అందజేయాలనే కుట్రలతో పూరితంగా ప్రిఫరెన్స్లో కూడా రిజర్వేషన్ వర్గీకరణలో పోరాటం చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని పేర్కొంటూ ఇక ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళకు 136 డివైడెడ్ బై 16 మండలాలకు చేయాలి హైదరాబాద్లో. ఇక గ్రూప్ 2 వాళ్ళకు మాదిగా అలైడ్ కాస్ట్ 18 కులాలకు 1219 మందికి అది ఈ పథకాన్ని అందించాలని మీరు ఆలోచిస్తారు. 1219 మందికి డివైడెడ్ బై 16 ఎంత వస్తుందో మీరు తెలుసుకోండి. అంటే ఎక్కువ 9% మంది మాదిగలకే ఆ పథకాన్ని పోతాయి 16 మండలాలు. దాంతోపాటు గ్రూప్ 3 మాలా అలైడ్ కాస్ట్ 26 కులాలు, 15 కులాలు ఉన్న వాళ్ళకేమో 136, 18 కులాలు ఉన్న వారికేమో 1219, ఇక 26 కులాలు ఉన్న వాళ్ళకేమో 678. ఇక 678 మందిని డివైడెడ్ బై 16 జిల్లాలకు చేస్తే ఎంత వస్తుందో మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఇది ఏంటిది? 1,00,000 లోపు రుణాలు ఒక 3-4 కేటగిరీలలో మొదటి కేటగిరీ 1,00,000 లోపు రుణాలకు కేవలం 678 మంది మాలా అలైడ్ కాస్ట్లకు వస్తే 1,219 మంది మాదిగా అలైడ్ కాస్ట్లకు 18 కులాలకు వస్తుంది. ఇక దారుణం ఏంటంటే ఇంకా రిజర్వేషన్లు అందరి అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళకు కేవలం 136 మందికి వస్తుంది. అది 136 మందికి డివైడెడ్ బై 16 చేస్తే మనకి ఇక స్పష్టంగా అసలు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినామా అనగదొక్కినామా ఈ వర్గీకరణ పేరు మీద స్పష్టం చేసుకోవాలి. నేను ఒక సూటిగా గ్రూప్ 1లో ఉన్న 15 కులాలకు అడుగుతున్నా, ఈ వర్గీకరణ వల్ల మీకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా మీ ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా. మీరు స్పష్టంగా మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేవలం మాదిగ వాళ్లకు దోచిపెట్టడానికే రిజర్వేషన్ వర్గీకరణ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు గైడ్లైన్స్కు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీకు ముఖ్యంగా మీ 15 కులాల మీద కాలు పెట్టి మాదిగలకు మాత్రమే అందించడానికి కుట్రను తెరలేపారు, సక్సెస్ అయ్యారు. ఈరోజు స్పష్టంగా మనకి తెలుస్తున్నది. ఇది 1,00,000 రూపు రుణాలు అయితే ఇక 1,00,000 పైబడ 2 లక్షల వరకు మొత్తం. నేను ఎందుకు హైదరాబాద్లో నేను టార్గెట్ చేస్తున్నా అంటే నేను హైదరాబాద్లో స్పష్టంగా నేను ఆ ఎస్సీ కార్పొరేషన్లో రెగ్యులర్గా తిరిగే వ్యక్తిగా ఆ జిల్లా యంత్రాంగంలో యాక్టివ్ పార్టిసిపేటెడ్ ఉంటుంది కాబట్టి నాకు అంత స్పష్టంగా అవగాహన ఉంది కాబట్టి ఆ ఒక్క జిల్లాల గురించి స్పష్టం చేస్తున్నా. మీ జిల్లాలకు మీరు మళ్ళీ నేను స్పష్టంగా ఒక్కొక్క జిల్లాలకు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే 1,00,000 నుంచి 2 లక్షల మంది బెనిఫిషరీస్కి ఏదైతున్నదో హైదరాబాద్ జిల్లాలో మొత్తం నంబర్ ఆఫ్ యూనిట్లు 1,622 టోటల్ యూనిట్. అంటే 1,00,000 నుంచి 2 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాల కింద లోన్ పెడితే వీళ్ళకు 80% సబ్సిడీ ఉంటుంది, 20% బ్యాంక్ లోన్ ఉంటుంది. వీళ్ళు మొత్తం 16 మండలాలకు కలిపేసి ఎంత వస్తున్నది? 678 మంది. దీంట్లో గ్రూప్ 1 వాళ్ళకు కేవలం 108. ఈ 108 16 మండలాలకు డివైడ్ చేస్తే ఇక ఆ సంఖ్య ఎంత ఉంటుందో చూడండి. ఇలా నీకు 8 నుంచి 9, ఇలా 6 నుంచి 7 వరకే వస్తుంది నాకు తెలిసి లెక్క చేస్తే కరెక్ట్గా. ఇక గ్రూప్ 2 వాళ్ళకు 973 మంది.
ఇది ఎక్కడ సామాజిక న్యాయమో ఎక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మెయింటైన్ చేశారో అర్థమవుతలేదు. అంటే యువ వికాసం క్లియర్గా కేవలం మాదిగలకు ఇవ్వడానికే పెట్టినట్లు స్పష్టంగా చేస్తుంది. నీ అన్ని జిల్లాలలో ఆ పాపులేషన్ వైజ్ యూనిట్ వైజ్ తీస్తే అదే రిజల్ట్స్ వస్తుంది. నేను అన్ని జిల్లా వైజ్ 33 జిల్లాలను పరిశీలిస్తే అంత స్పష్టంగా వాళ్ళకే దోచిపెట్టడానికి మాత్రమే ఈ పథకాన్ని తెచ్చినట్లున్నది. ఇక 541 ఎస్సీలకు మన గ్రూప్ 3 వాళ్ళ మాలా అలైడ్ కాస్ట్ వాళ్ళకు ఈ పథకాన్ని అమలు చేయాలని చేయడం జరిగింది. దీంట్లో 80% సబ్సిడీ ఉంటే ప్రభుత్వము, 20% బ్యాంక్ లింకేజ్ బ్యాంకు లోన్ ఉంటుంది. అయితే నేను ఒక యాక్టివిస్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజ్ స్కీమ్లో ఏ విధంగా దుర్వినియోగమైంది, ఏ విధంగా ఆ ఉద్దేశాన్ని పూర్తిగా డైల్యూట్ చేసిందో నీకు ఉదాహరణగా చెప్పదలుచుకున్నా. ఈ 20% బ్యాంకు లింకేజ్ వాళ్ళు ఆ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే 20% లోన్ ఇచ్చినట్లే ఇచ్చి మొత్తం 2 లక్షల యూనిట్ అనుకుందాము, అందులో 1,80,000 యూనిట్ సబ్సిడీ వచ్చిన తర్వాత వీళ్ళు ఇవ్వాల్సింది ఎంత, 20,000. ఆ 20,000కి ఏం చేస్తాడంటే బ్యాంకు లోను ఇచ్చినట్లే ఇచ్చి చూపెట్టేసి ఆ 20,000 మళ్ళీ బ్యాంక్ రిటర్న్ అవుట్ తీసుకుంటాడు, వాని దగ్గర డిపాజిట్ చేయించుకుంటాడు. అంటే నువ్వు అన్నది 2 లక్షల యూనిట్ అయినా నీకు అందది కేవలం సబ్సిడీ మాత్రమే. 1,80,000 ఇచ్చి 20,000 బ్యాంక్లో డిపాజిట్ పెట్టుకొని వాడు ఇచ్చినట్లే ఇస్తాడు, మళ్ళీ డబ్బు కట్టించుకున్నట్లే క్లోజ్ చేస్తారు. ఇక బెనిఫిషరీస్ ఏంటంటే నాకు ఏదో వచ్చిన దానికి సై అనుకొని ఆ 1,80,000 తీసుకొని ఎందుకంటే పథకమేమో 2 లక్షల పథకం పెడతాము, ఆ ఎస్టిమేషన్ నీకు ఆ కొటేషన్ 2 లక్షలు ఇస్తాము, 20,000 వాళ్ళకి ఇచ్చి 1,80,000 తీసుకొని వీళ్ళు ఆ పథకాన్ని పెట్టేవాళ్ళు పెడతారు, మిగతా వాళ్ళు గ్యాస్ తీసుకొని దాన్ని అంటే నీ పథకం యొక్క ఉద్దేశము డైల్యూట్ అవుతుందని స్పష్టంగా తెలుస్తున్నది. అసలు రాష్ట్ర ప్రభుత్వము పథకం యొక్క ఉద్దేశము 2 లక్షల యూనిట్ ఆ బెనిఫిషరీ ద్వారా పెట్టించి స్వయం ఉపాధి బెనిఫిట్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా ఎస్సీ కార్పొరేషన్దే. కానీ ఎస్సీ కార్పొరేషనే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ మేము ఆ పథకం కింద డబ్బులు ఇచ్చినామని చేతులు దులుపుకునే విధంగా వాళ్ళకి తెలిసి కూడా దాన్ని కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేసి ఆ డబ్బులు తీసుకొని ఆ బెనిఫిషరీ వెళ్ళిపోతాడు. ఇక ఆ పథకం మళ్ళీ 1 నెల తర్వాత యూనిట్ ఉండదు అక్కడ. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో దళిత బంధు పేరు మీద 10 లక్షలు ఇస్తే ఆ యూనిట్ శాంక్షన్ అయింది, 100 మందికి యూనిట్ ఇస్తే ఇప్పుడు మీరు ఫిజికల్గా పోతే 10 నుంచి 15% మాత్రమే ఆ యూనిట్లు నడుస్తున్నాయి, మిగతా యూనిట్లు అన్నీ కూడా మూసుకుపోయినాయి. ప్రభుత్వ ఉద్దేశం మంచి ఉద్దేశంతో చేస్తే ఆ పథకాన్ని అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే ఆ స్వయం ఉపాధి పథకం కింద ఆ బెనిఫిషరీ అయితే తప్ప ఆ క్యాష్ని తీసుకుంటే మళ్ళీ 1-2 నెలల మళ్ళీ యథాస్థితిలో అవుతారు. కాబట్టి ప్రభుత్వం నిజంగా కూడా చిత్తశుద్ధితో ఉంటే ఆ పథకాన్ని అమలయ్యే పరిస్థితులలో కూడా మీ వంతు భాగ్యస్వామ్యం ఉంటే తప్ప ఆ పథకం సక్సెస్ఫుల్గా అమలయ్యే అవకాశం ఉండదు, ఆ కుటుంబం బాగుపడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీరు ఆ బాధ్యత కూడా తీసుకుంటే మంచి ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. అయితే 1,00,000 నుంచి 2 లక్షల యూనిట్ దాకా మనం ఇప్పుడు చూసినాం. ఇప్పుడు 2 లక్షల నుంచి 3 లక్షల యూనిట్ పథకం యొక్క హైదరాబాద్ జిల్లాలో ఎన్ని యూనిట్లో మనం ఇప్పుడు చూద్దాం. మొత్తం హైదరాబాద్ జిల్లాలో 1,030 మందికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు లోన్లు ఇవ్వాలని పేర్కొంటే హైదరాబాద్ జిల్లాలో గ్రూప్ 1 వాళ్ళకు కేవలము 69 మందికి, అంటే మీరు గమనించాలి తక్కువ అమౌంట్ ఉన్నది, ఎక్కువ బెనిఫిషరీస్. అందులో గ్రూప్ 1 వాళ్ళకు మొదటి నుంచి 1% కాబట్టి అది తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 1,030 మందిలో కేవలము 69 మందికి మాత్రమే గ్రూప్ 1 వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా, గ్రూప్ 2 వాళ్ళకు 618 మందికి అయితే గ్రూప్ 3 వాళ్ళకు 343 మందికి, ఇంకా ఇట్లా తగ్గుకుంటూ వస్తున్నారు. అది ఎంత దీనికి ఎక్కువ ఉన్న వాటికే 136 మంది ఉండే గ్రూప్ 1 వాళ్ళకు. ఇప్పుడు 2 లక్షల నుంచి 3 లక్షల ఉన్న యూనిట్కు
కేవలం 69 మందికి మాత్రమే గ్రూప్ 1లో ఉన్న 15 కులాలకు ప్రభుత్వం ఈ పథకాలను అందించే స్కీమ్ను మన ముందు తెచ్చింది. ఇక దాని తర్వాత హయ్యెస్ట్ అమౌంటు అది 3 లక్షల నుంచి 4 లక్షల, యువ వికాసం 4 లక్షల లోపు స్కీమ్ కాబట్టి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు యూనిట్ ఏదైతే ఉన్నదో అది హైదరాబాద్ జిల్లాకు 853 మందికి టోటల్ యూనిట్లు ఇవ్వాలనే యాక్షన్ ప్లాన్లో పేర్కొంటే అది 57 మందికి మాత్రమే గ్రూప్ 1 వాళ్ళకు అందే అవకాశాలు ఉన్నాయి. ఇంత పోరాటంలో మేము కూడా భాగస్వామ్యాన్ని అని ప్రకటనలు చేసుకుంటున్న గ్రూప్ 1 కులాలు ఇవి ఎవరి ముక్కలా అయితే మరి మీరే సమాధానం చెప్పాలి. నా దృష్టిలో ఈ 57 యూనిట్లు కూడా హైదరాబాద్ జిల్లాలో కేవలం ఒకటే కులము, అది బేడబుడిగా జంగాలి. ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ సంఖ్యలో చూపెడుతున్నారు కాబట్టి ఆ 57 యూనిట్లు కూడా వాళ్ళే అందుకునే. మరి మిగతా 17 ఈ 14 కులాలు ఎక్కడ పోవాలి? వాళ్ళకి అందే పరిస్థితి ఉంటుందా? ఎంత దారుణం ఇది! ఇక 512 ఏమో మాదిగకు సంబంధించిన 18 కులాల వాళ్ళకు అందే విధంగా ఈ యాక్షన్ ప్లాన్ పేర్కొన్నది. ఈ 512 కులాలలో కూడా 12 యూనిట్లలో కూడా అత్యధికంగా కేవలం మాదిగలే తినే అవకాశాలు ఉన్నాయి. అంటే అటు గ్రూప్ 1లో ఉన్న బేడబుడిగా జంగాలు మాత్రమే తినాలి, గ్రూప్ 2లో ఉన్న అత్యధికంగా మీరు పేర్కొంటున్న జనాభా మాదిగలే ఉన్నారు కాబట్టి మాదిగలే ఎక్కువ తినాలి అని మీరు ఏ విధంగా కుట్ర చేస్తున్నారో ఇలా స్పష్టంగా తెలుస్తున్నది. ఇక మిగతా మాల అలైడ్ కాస్ట్ 26 కులాలు, ఈ 26 కులాలకు ఎన్ని యూనిట్లు అయ్యా? 284 యూనిట్లు. ఈ 284 యూనిట్లు 16 జిల్లాలకు 16 మండలాలకు డివైడ్ చేస్తే ఎన్ని అందుతాయి? ఇలా స్పష్టంగా తెలుస్తున్నది. గ్రూప్ 1 వాళ్ళకు 136, అవి 108 కలిపితే 144, తర్వాత 69, అంటే దాదాపుగా మొత్తం యూనిట్లు కలిపి హైదరాబాద్ జిల్లాలో గ్రూప్ 1 వాళ్ళకు 200కు పై చిలుకు అందే అవకాశాలు లేవు. 200 చిల్లర ఏదో అందుతాయి. ఇంత పెద్ద స్కీమ్ చెప్తున్నావు. హైదరాబాద్ జిల్లాలో ఉన్న గ్రూప్ 1లో ఉన్న 15 కులాలకు నువ్వు ఇచ్చేది ఎన్ని యూనిట్లయా? కేవలం 200 యూనిట్లా, 200 చిల్లర యూనిట్లా. అదేవిధంగా గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకు చూసుకుంటే అంటే దాదాపుగా 2000 మందికి. మొత్తం హైదరాబాద్ జిల్లాలో మాలా అలైడ్ కాస్ట్ 26 కులాలకు కలిపి 2000 చిల్లర ఇస్తాడు. గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకు కేవలం 200 చిల్లర వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా అంతా కూడా దాదాపుగా ఆ స్కీమ్ మొత్తంలో కూడా అత్యధికంగా కేవలం మాదిగలకే ఈ పథకం అంతా అందే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతాది అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, సెరికల్చర్కు సంబంధించిన యూనిట్లు కూడా ఉన్నది. అది హైదరాబాద్లో ఆ యూనిట్లు ఉండే అవకాశాలు లేవు కాబట్టి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనం దాన్ని చర్చను మనం చేసుకోవడం వేస్ట్ అవుతాయి. అందుకనే ఇప్పుడు మొత్తం బెనిఫిషరీస్ ఏవైతున్నదో ఇదే ఫార్మేట్లో మొత్తం నంబర్ ఆఫ్ బెనిఫిషరీసు 33 జిల్లాలకు కలిపి 40,359 అయితే అందులో యూనిట్ గ్రూప్ 1 వాళ్ళకు ఎంత ఇస్తున్నాను? లక్షలోపు 2,693 మాత్రమే. మొత్తం 33 జిల్లాలకు సంబంధించి ఈ లక్షలోపు రుణాలు ఎంత వస్తున్నాయి? 2,692. ఇక గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకు మొత్తం 33 జిల్లాలలో 24,215 యూనిట్లు వస్తాయి. దాంతోపాటు గ్రూప్ 3లో ఈ లక్షలోపు ఉన్నప్పుడు 13,452 వస్తుంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే మొత్తం టోటల్ బెనిఫిషరీస్ నీకు ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తున్నది. అయితే 33 జిల్లాలకు సంబంధించి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు వచ్చే లోను
ఈ స్కీమ్లోని పెద్ద పథకం చివరి పథకం ఏంటంటే 3 నుంచి 4 లక్షల పథకం అవుతున్నదో అది గ్రూప్ 1 వాళ్ళకు కేవలము 1,100 మందికి 33 జిల్లాలకు అందితే 9,900 మాదిగలకు అంటే దాదాపుగా 10,000 మాదిగలకు ఇస్తే 1,000 గ్రూప్ 1లో ఉన్న బేడబుడిగ జంగం మరియు మిగతా 14 కులాలు కలిపి 15 కులాలకు అందిస్తే 26 కులాలున్న మాల గ్రూప్ ఏదైతే గ్రూప్ 3 ఉన్నదో వాళ్లకు 5,499 ఉన్నది. దీనిలో స్పష్టంగా తెలుస్తున్నది ఈ 2 గ్రూపుల కంటే కూడా ఈ 2 గ్రూపులు కలిపితే ఎంతైతే అవుతుందో దానికంటే ఎక్కువ కంప్లీట్గా డబుల్ కేవలం మాదిగ సామాజిక వర్గానికే ఇవ్వడానికి ఈ పథకం తీసుకురావడం రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టంగా దీన్ని వివరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటున్నానంటే ఎస్సీ వర్గీకరణ పేరు మీద కేవలము ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు ఈ మొత్తం పథకాలే కానీ ఉద్యోగాలు కానీ ఎడ్యుకేషన్ కానీ అందించే కుట్రలో ప్రధాన భూమిక వహించిన రేవంత్ మాదిగ దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నేనుగా యాక్టివిస్టులకు ఒక ప్రశ్న చేస్తున్నా. ఎస్సీ వర్గీకరణ కావాలని ఉద్యమాలు చేసిన సపోర్ట్ చేసిన వారందరూ కూడా ముఖ్యంగా మాదిగ మేధావులంతా కూడా ఇది ఏ విధంగా సామాజిక న్యాయం అవుతుందో చెప్పండి, ఏ విధంగా సుప్రీంకోర్టుకు అనుకూలంగా వచ్చిందో చెప్పండి. అసలు అందని వాళ్ళకు నువ్వు 100 ఇస్తే అంత ఇంత లబ్ధి పొందిన వాళ్ళకు మాదిగలకు మొత్తం దోషిపెట్టే విధంగా ఎక్కువ వాళ్ళకి అందించడం ఇది ఏ విధంగా సామాజిక న్యాయం అవుతుందో మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాల మేధావులంటూ ఒక 30 మంది మేధావులు అందరూ కలిసి వర్గీకరణ చేయాలి, వర్గీకరణ సామాజిక న్యాయం అని భుజాలు ఎగరేసుకున్న కాళ్ళలు ఎగరేసిన మాల మేధావులకు కూడా నా సూటి ప్రశ్న, ఏ విధంగా నువ్వు ఇది సామాజిక న్యాయము, ఏ విధంగా ఇది మాలలకు అనుకూలంగా ఉన్నది, ఏ విధంగా మీరు మాలలకు వ్యతిరేకంగా మొత్తం షెడ్యూల్ కులాలకు నష్టం జరిగే వర్గీకరణకు ఏ విధంగా మీరు సపోర్ట్ చేసారో చెప్పాలి, ఏ విధంగా ఇది సామాజిక గ్రూప్ 1 అసలు అందన్న వాళ్ళకు అందించాలని సుప్రీంకోర్టు చెప్తే పాపం వాళ్ళకు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో బెనిఫిషరీస్ చేసి లబ్ధి పొందిన వాళ్ళు ఉద్యోగాలలో ఎక్కువ ఉన్నారని స్పష్టంగా 1 మెన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే స్వయం ఉపాధి పథకాలలో అత్యధికంగా బెనిఫిషరీస్ మాదిగలని చెప్తే వాళ్ళకు అదనంగా ఇస్తూ 1000ల సంఖ్యలో వాళ్ళకి బెనిఫిషరీస్ అయింది. ఇక మాలల పరిస్థితి అటు ఇటు కాకుండా అసలు అది ఏమి ఇచ్చారో కూడా స్పష్టత లేని పరిస్థితి ఉన్నది. 26 కులాలకు ఎన్ని అందుతాయి, 18 కులాలకు మాదిగ వాళ్ళకి ఎంత అందుతుంది, 15 కులాల గ్రూప్ 1 వాళ్ళకు ఏ విధంగా ఉంటుంది. నిజంగా కూడా అందాలంటే కూడా అత్యధిక ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి, గ్రూప్ 1 వాళ్ళకి ఇవ్వాలి. దీంట్లో స్పష్టంగా తెలుస్తున్నది, సుప్రీంకోర్టు తీర్పును వయలేషన్ చేస్తూ స్పష్టంగా పేర్కొన్నది తెలుస్తున్నది. దీంట్లో ఇప్పుడు చెప్పండి మాదిగ వాళ్ళారా, మీరు ఏ విధంగా వర్గీకరణ సపోర్ట్ చేశారు? ఇందుకనే మేము వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం, ఇందుకనే సుప్రీంకోర్టుకు పోతున్నాం, ఇందుకనే హైకోర్టులో కేసు వేసినాం, అవసరం ఉంటే మళ్ళీ హైకోర్టులో మాకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు కూడా పోదలుచుకున్నాం. ఒక 30 సంవత్సరాలుగా ఈ అంశం మీద తరువుగా ఉద్యమాలు చేసే మాకు వ్యతిరేకంగా ఒక మాల మేధావులని సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఒక గ్రూప్గా తయారయ్యి వర్గీకరణకు మద్దతు ఇస్తారా? దాని పరిణామం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది. నేను మాదిగ మేధావులకు కూడా స్పష్టం చేస్తున్నా, మీరు దీని మీద ఇది సామాజిక న్యాయం ఎట్లయితుందో చెప్పాలి, ఇది కేవలం మీ సామాజిక వర్గానికి దోచిపెట్టడం కాదా, మీరు సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీరు స్పష్టంగా తెలుసు కదా మీకు, సుప్రీంకోర్టుకు అనుగుణంగా ఈ వర్గీకరణ చట్టం వచ్చిందా మీరు చెప్పాలి. ఎవరిని మోసం చేస్తారా? స్వార్థపర ఆలోచనలో బాబాసాహెబ్ ఐడియాలజీకి పూర్తిగా తూట్లు పడుస్తూ బాబాసాహెబ్ మొత్తం ఆర్టికల్ 341లో ఉన్న అందరికీ రిజర్వేషన్ కలిపితే రేవంత్ మాదిగ ఆ బాబాసాహెబ్ జయంతి రోజే విడగొట్టి రిజర్వేషన్లు అందకుండా కుట్రలు చేసేసి
వర్గీకరణ చేశాడు. ఎంత దారుణం అంటే యువ వికాసంలో తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారితో పాటు వర్గీకరణ అజిటేషన్లో పాల్గొన్న వరకు ప్రియారిటీ ఇవ్వాలి. ఎందువా ఇది సామాజిక న్యాయమా? ఏం చేస్తున్నారా మాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు? మీ బాధ్యత కదా, మీకు ఓట్లేసి గెలిపించినాం కదా, మీ పార్టీ పాలన రానికి ముందు వరుసలో ఉన్నది మాలలు కదా. ఈరోజు మాలలకు ఏం చేశారు మీరు? మీరు పోయి మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి కదా. మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీలు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రావడానికి ముందు వరుసలో ఉన్న పోరాడిన మాలలకు ఈరోజు మొత్తం రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డం పెట్టుకొని ఎంత దారుణంగా మోసం చేయాలనో, అంచివేయాలనో అంత దారుణంగా రేవంత్ సర్కార్ అనగదొక్కుతున్నారు. అరే ఎంత దారుణం అంటే గడ్డం కుటుంబము ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి ఢిల్లీలో పార్టీ కార్యాలయంగా ఆయన సొంత ఇల్లు ఇచ్చాడు. అంత కాంట్రిబ్యూషన్ ఉన్న గడ్డం కుటుంబానికి మొన్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ఇన్విటేషన్ ఇయ్యారా? రేవంత్ నీకు ఎందుకు మాలలంతా ఇంత కుట్ర? ఎందుకు ఇంత వ్యతిరేకత? నిజాయితీగా కాంగ్రెస్ పక్షాన ఉన్నందుక నువ్వు నిన్న మొన్న కాంగ్రెస్కి వచ్చినావు. కాంగ్రెస్ పునాదులకు గట్టి బలాన్ని ఇచ్చినలే గడ్డం ఫ్యామిలీ కదా. అటువంటి గడ్డం ఫ్యామిలీ వివేక్ వెంకటస్వామి పక్కన పెట్టండి. అరే వాళ్ళ ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నది కాకా వెంకటస్వామిది? అరే కష్టకాలంలో కాంగ్రెస్కు అందదండాలు ఇస్తూ ఆయన సొంత ఇల్లునే పార్టీ కార్యాలయానికి ఇచ్చిన అంత మంచి కుటుంబానికి, కాంగ్రెస్ కుటుంబానికి అన్యాయం చేస్తూ అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలైనా ఎంపీ ప్రోటోకాల్గా అక్కడ ఆయన ప్రాధాన్యతని ఇస్తూ ఆయనకు ఇన్విటేషన్ ఇవ్వాల్సిన మినిమం ప్రోటోకాల్ కదా. గడ్డం వంశీ గారికి అసలు ఇన్విటేషన్ ఇవ్వకుండా అక్కడ కార్యక్రమాలు చేసి 40 కోట్లతోని ప్రభుత్వ పథకంని ప్రభుత్వ ద్వారా అక్కడ పుష్కరాలు చేస్తుంటే ఆయనకు మినిమంలో మినిమం కదా, ఆయనకు ఇన్విటేషన్ ఇవ్వాలి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన ప్రోటోకాల్లో ఆయనకు పెట్టాలి కదా. నీకు తెలియదా ఎంపీ ప్రోటోకాల్ ఏముంటుందో? దీని మీద తప్పకుండా పార్లమెంటు స్పీకర్ గారికి మేము తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. ఎక్కడ పోతున్నది ఇది? పోనీ ఆ కుటుంబాన్ని అక్కడ పెట్టింది. మీరు ఏ విధంగా అందరికీ రిజర్వేషన్లు అందించాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ పెడితే ఆ బాబాసాహెబ్ జయంతి రోజు అందరినీ రిజర్వేషన్ తగ్గించి ఏ విధంగా చట్టం చేస్తారు, వర్గీకరణ చట్టం? వివేక్ వెంకటస్వామి గారు ఎంత యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డం ఫ్యామిలీకి 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుంటారు సార్. మాల అనంగానే కంప్లీట్గా చివరకు మీరు ఇచ్చే పథకాలలో కూడా మాదిగలకు ప్రియారిటీ అని ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటిది? అంటే మేము ప్రజలం కామా? మేము కాంగ్రెస్ అండగా ఉన్నది మేము మాలలము. మాదిగలంతా కూడా మంద ఏలియా బీజేపీ వైపు తీసుకుపోయి బీజేపీకి ఓట్లు వేపిస్తే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ముందు ఉంటే ఆ గడ్డం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు, అవమానపరుస్తారు. బాబాసాహెబ్ జయంతి రోజు బాబాసాహెబ్ని అవమానిస్తారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏదైతే ఉన్నదో ఆ లోన్లలో కూడా కేవలం మాదిగలకు దోచిపెట్టడానికి ఈ పథకాన్ని తెచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా అసలు మీ పథకం తేవడానికి ఉద్దేశము రాజీవ్ యువ వికాసం అయింది, లేకుంటే రాజీవ్ యువ వికాసం పేరు మీద రాజీవ్ యువ మోసం చేయడానికి తెచ్చిన పథకమా? మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఎస్సీలకు సంబంధించింది ఈ పథకం రాజీవ్ యువ వికాసమా లేకుంటే రాజీవ్ మాదిగ వికాసమా స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవన్నీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా మాల సామాజిక వర్గానికి తొక్కనికే, మాద సామాజిక వర్గానికి అణగదొక్కడానికి, అవమానించడానికి మాత్రమే ఈ విధంగా రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నది. ఈ జీవో మీద తప్పకుండా రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ అవుతాము. సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. ఈ పంపకాల అంశాలలో
రాజకీయాల ప్రోద్బలం ద్వారా ఎవరికి అన్యాయం జరిగినా మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కొచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ హక్కును, ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కును మీరు చేసిన కుట్రలను తప్పకుండా కోర్టు దృష్టికి తీసుకుపోతాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.